ప్రభు పరిశుద్ధుడా జీవం కలిగిన ప్రభువా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా కొద్ది క్షణాలు ప్రభువా, కొన్ని గంటలు ప్రభువా, నిమిషాలు, కొంత సమయం మీ సన్నిధిలో మేము గడపాలని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి ఒక్కరికి కావాల్సిన సమయోచితమైన సమయాన్ని మీరు దయచేయండి, ఆశీర్వదించండి, బలపరచండి. ప్రత్యేకంగా తండ్రి దీని ద్వారా అనేకులు మేలు పొందుతున్న సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఇంకా ఎంతమందికి ఆసక్తి ఉందో, ఎంతమంది రావాలని ఆశపడుతున్నారు, ప్రభా సహాయం చేయండి, నడిపించండి, మీ కార్యంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. గడిచిన వారంలో ప్రభా మేము కొంత ధ్యానం మేము చేస్తున్నాం బైబిల్ అంతటి మీద. బైబిల్ యొక్క తండ్రి గ్రంథాలు, పుస్తకాలు, వివరాలన్నీ కూడా మేము నేర్చుకున్నాం. అలాగే తండ్రి ఆది కాండంలో మొదటి అధ్యాయం మేము ధ్యానించున్నాం. ఈరోజు తండ్రి 2వ అధ్యాయంలోకి వెళుతూ ఉండగా వచ్చిన బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అన్ని విషయాల్లో మీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క చీకటి అంధకార శక్తుల ప్రభావాల్ని దూరపరుస్తున్నాం. మీ ఆత్మతో నింపండి, మీ కార్యాలు జరిగించండి. ఈ దినంలో ప్రభా ముందున్న సమయాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని మీకు పూర్తిగా లోబడుతూ ప్రతి విధమైన ఆటంకం తీసుకొస్తున్న చీకటి కార్యముల యొక్క సంబంధమైన ఆలోచనలు యేసు నామములో బంధిస్తూ మీకు మాత్రం మహిమ చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చిన్న కోరస్ పాడి తర్వాత ముందుకెళ్దాం. చిన్న కోరస్ 2 చరణాలు. మీ అందరికి తెలిసింది పాట, దేవుని స్తుతించిన పాట కదా. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయము, ఆయన పరిశుద్ధాలయము, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రతిష్ఠించి, ఆయన బలమును ప్రతిష్ఠించి, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. సన్నని కాంతుల సితారను, సన్నని కాంతుల సితారను, చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
అలాగే మరి యొక్క చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్న ఉమా ప్రార్థన చేస్తుంది. మొదటి మనిషిని తండ్రి ప్రభా నాయన మీ రూపంలో తండ్రి ప్రభా జీవాత్మ మరి తండ్రి ప్రభా ఎలా సృజించి ఉన్నారు తండ్రి ప్రభా మీకు ప్రియమైన ఇష్టమైన తండ్రి ప్రభా నాయన మరి నరుని మీరు సృష్టించి ఉన్నారు తండ్రి ప్రభా నాయన తండ్రి ఆ విషయాలన్నీ మీకు తెలుసుకొని ఉన్నారు తండ్రి అందువల్ల మీరు ఆది మండలం స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా నాయన తండ్రి మేము నేర్చుకున్న వాటన్నిటిలో తండ్రి ప్రభా నాయన తండ్రి వాటన్నిటిని మేము ఉంచుకొని తండ్రి ప్రభా నాయన మరి తండ్రి మేము ఇతరులకు చెప్పే విధంగా మమ్మల్ని మాకు మరి మరుగుపరచండి తెలియచేయండి తండ్రి ప్రభా నాయన ప్రతి ఒక్క విషయంలో కూడా తండ్రి ప్రభా మీ జ్ఞానంలో మేము ముందుకెళ్ళే బిడ్డలు మమ్మల్ని నడిపించండి తండ్రి ప్రభా నాయన మరి తండ్రి ప్రభా మరి ఇప్పుడు జరగబోయే తండ్రి ప్రభా పరిచర్యలో కూడా మీరే తోడుగా ఉండండి తండ్రి ప్రభా నాయన మరి సృష్టి తర్వాత తండ్రి ప్రభా తర్వాత తరక్రమమైన తండ్రి ప్రభా మొదటి పాపము మొదటి హత్య ఇవన్నీ మేము ఎన్నో నేర్చుకున్నాం తండ్రి గడిచిన 2 వీక్స్ కూడా తండ్రి ప్రభా నాయన మరి రాలైతే చేస్తూ చెప్తూ తండ్రి మమ్మల్ని ఎంతో జ్ఞానంతో ప్రతి విషయాన్ని మాకు తెలియజేస్తూ ఆకులు దీవించండి ఆశీర్వదించండి తండ్రి మంచి మరి తండ్రి ప్రభా ఆరోగ్యాన్ని కృప చూపించండి తండ్రి ప్రభా నాయన మరి పక్షుల ద్వారా వచ్చేదండి ప్రతి వాక్యం కూడా తండ్రి ప్రభా నాయన ప్రతి విషయం కూడా తండ్రి ప్రభా నాయన నేను తండ్రి మరి తెలుసుకొని తండ్రి ఆ చిత్త ప్రకారం మేము జీవించడానికి తండ్రి ప్రభా మిత్రులకు తెలియజేయడానికి కృప చూపించాలి ఈ స్టడీ అంతట్లో కూడా మీరే తోడుగా తండ్రి ప్రభా మేము త్వరగా మరి తెలుసుకుంటే జ్ఞానంతో నింపుకొని తండ్రి ప్రభా మరి త్వరగా కంప్లీట్ చేసుకోవడానికి ముందుకు వెళ్ళడానికి సహాయం చేసి తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని మీరే ముందుకు నడిపించమని నా ఈ చిన్న మనమని కుమారుడైన ప్రభా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గత వారంలో మనం నేర్చుకున్న పాఠాన్ని ఒక్కసారి సమరీ చేసుకున్నాం. సమరీ రివ్యూ. మరి గత వారంలో అంటే అనేక వారాలు నేర్చుకున్నాం నిజంగానే, కానీ లాస్ట్ వీక్ అగైన్ రిపీటెడ్ ద హోల్ హిస్టరీ. ఏం నేర్చుకున్నాము? ఒక 2-3 మాటలు. మొట్టమొదటిది పుస్తకాల గురించిన వివరణ మనం నేర్చుకున్నాం. బైబిల్ బుక్స్ మొత్తం 66 ఉన్నాయని, పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27 టోటల్ బుక్స్. వాటి యొక్క వివరణ, పాత నిబంధన హౌ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 5 పార్ట్స్ అనేది నేర్చుకున్నాం. ఆ 5 పార్ట్స్ అనేటివి ఎలాగా డివైడ్ చేశారో మీరు చెప్తారా? 5 పార్ట్స్ ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఎట్లా డివైడ్ చేశారో చెప్పగలవా? నువ్వు ఉన్నావా? తెలుసా నీకు? ఓల్డ్ టెస్ట్మెంట్ 5 పార్ట్స్ లో డివైడ్ చేస్తారని చెప్తున్నాను. సో వాట్ ఆర్ దోస్ 5 పార్ట్స్? నువ్వు రాలేదు కదా, సో లేట్గా వచ్చినావు తెలియదు. నువ్వు కూడా రాలేదు, నువ్వే వచ్చినావు కదా. సరే ఉమా చెప్తుంది.
history books. Hmm. John, Psalms, Proverbs, Ecclesiastes, Song of Solomon. హిస్టరీ బుక్స్ ఎన్నో 5 బుక్స్ చేసావా? కానీ 12 ఉన్నాయి. ఓకే. John, Psalms, Proverbs, Ecclesiastes, Song of Solomon. Hmm. Wisdom, literature, and some poetry. Isaiah, Jeremiah, Lamentation, Ezekiel, Daniel, major prophets, other prophets, minor prophets. So this is the Old Testament subdivision. సో నోట్ చేసుకోవాలి. అందుకనే మిమ్మల్ని మళ్ళా రిపీట్ చేస్తున్నా. ఎవరైనా బైబిల్ గురించి అడిగినప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ ఎంత, న్యూ టెస్ట్మెంట్ ఎన్ని గ్రంథాలు ఉన్నాయంటే చెప్పగలుగుతాం. దానిలో సబ్ డివిజన్. అలాగే న్యూ టెస్ట్మెంట్ కూడా 5 డివిజన్స్ గా డివైడ్ చేసాం. సో దానిలో గాస్పల్స్ ఒకటి, బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోస్తల్స్ ఒకటి, ఎపిసోడ్స్ ఆఫ్ పౌల్ ఒకటి, జనరల్ ఎపిసోడ్స్ ఒకటి, బుక్ ఆఫ్ రెవల్యూషన్. 5 డివిజన్స్. ఓకే. సో ఇవి చేసిన తర్వాత లాస్ట్ వీక్ మనం ఏం చేసామంటే we have also reviewed the first chapter, Genesis ఫస్ట్ చాప్టర్ లో మరి దేవుడు ఏ విధంగా సృజించాడు, మొత్తం సృష్టి అంతా కూడా జెనిసిస్ లోనే ఉంది. 6 దినాల్లో ఎలాగా సృష్టించాడో మనం చూసాం. 6 దినాల్లో సృష్టి ఎలాగా జరిగింది, మొదటి దినమున ఏమి చేశాడు, వాట్ ఈస్ ద వర్క్ ఆన్ ఫస్ట్ డే. ఫస్ట్ డే వర్క్ ఏంటి? వెలుగు కలుగును గాక అన్నాడు. వెలుగు చీకటిని వేరుపరిచాడు. అప్పటి వరకు చీకటి అగాధం మీద ఉంది కాబట్టి వెలుగు చేశాడు. రెండవ దినం ఏం చేశాడు, అది కూడా నేర్చుకున్నాం. ఏం చేశాడు? ఆ టైంకి అప్పటి వరకు మొత్తం జలం ఉంది, మొత్తం జలమే ఉంది. జలాన్ని ఏం చేశాడంటే డివైడ్ చేశాడు. పై భాగం ఒక జలం, కింద భాగం ఒక జలం, 2 వాటర్ లేయర్స్. సో దీనికి పై భాగానికి కింద భాగానికి మధ్యలో ఒక స్పేస్ వాక్యూమ్ క్రియేట్ చేశాడు. దాని పేరేమన్నాడంటే ఇట్ ఇస్ కాల్డ్ స్కై, ఆకాశం. అదే రెండవ దినమున జరిగింది. మూడవ దినాన్ని ఏం చేశాడు? ఆకాశం కింద ఏదైతే జలాలు ఉన్నాయో, వాటర్స్ ఉన్నాయి, ఆ వాటర్స్ అంతా ఒక చోట ఉండి ఒక ఏరియాలో భూమి వచ్చేటట్టుగా చేశాడు. ఆ జలాల కింద ఉండే భూమి డ్రై ల్యాండ్ వచ్చేదానికి జలాలన్నీ ఒక పక్కకి వెళ్ళి ఒక భాగంలో భూమి ఉంది. ఇప్పుడు ఉండేది కూడా అంతే, జలాలన్నీ ఒక పక్కన ఉన్నాయి. యాక్చువల్గా 1/3 భూమి ఉంది, 2/3 వాటర్స్ ఉన్నాయి. అది నిజం ఇప్పుడు కూడా. సో దేవుడు ఆ విధంగా చేసి ఆరిన నేలకి ఏమన్నాడు? ఈ కాల్డ్ ఇట్ యాజ్ అర్త్, భూమి. అలాగే ఆ యొక్క జలాలని దేవుడు వాటికి ఒక పేరు పెట్టాడు, అది సముద్రం. సో ఇది రెండవ దినం. సో మూడవ దినాన ఏం చేశాడు? ఆకాశము కింద, మూడవ దినాన్ని ఇప్పుడు చెప్పింది మనం. మూడవ దినమున ఆరిన నేల అన్నాడు కదా. ఆరిన నేల వచ్చేసి ఆ రోజు ఇంకా కొన్ని జరిగాయి. ఏంటవి? చెట్లు, ఫలవృక్షాలు ఇచ్చే ఆల్ టైప్ ఆఫ్ ట్రీస్, తర్వాత ప్రతి ఒక్క చెట్లు, గడ్డి, తర్వాత ఇంకా అన్ని చెట్లన్నిటినీ కూడా దేవుడు దేనికి ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చాడు? దేవుడు ఆకాశం కింద ఉండే జలములు ఒక చోట కూర్చోబడి ఆరిన నేల కనబడుగా అన్నాడు. ఆ ప్రకారం అయింది. ఆరిన నేలకు భూమి అని పెట్టాడు, జలరాశికి సముద్రం. తర్వాత దేవుడు గడ్డిని, విత్తనాలు ఇచ్చే ప్రతి జాతి ప్రకారములో విత్తనములు ఇచ్చే ఫలవృక్షాలు అని ఇచ్చే విధంగా భూమి మొలిపించునుగాక అని, అంటే భూమి మొలిపించాలి. దేన్ని? చెట్లన్నిటినీ కూడా భూమి మొలిపించాలి. ప్రతి జాతి ప్రకారంగా విత్తనాలు ఇచ్చే చెట్లు, ఫలవృక్షాలన్నిటిని కూడా. సో
దేవుడు డైరెక్ట్ గా చెట్ల కోసం అట్లా పలకలేదు, కానీ దేవుడు భూమితో అన్నాడు, భూమి ఇవన్నీ కూడా కలిగించును గాక. భూమి కలిగించేసి అయిపోయింది. దట్ వాజ్ ద థర్డ్ డే. ఫోర్త్ డే, ఇప్పుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలముందు జ్యోతులు కలుగును గాక అని అవి టైమ్స్ చూపిస్తాయి, దినములు సంవత్సరములు సూచించేదానికని దేవుడు అన్నాడు. భూమి మీద వెలిగించుటకు 2 జ్యోతుల్ని దేవుడు సూచించాడు. అవి 2 గొప్ప జ్యోతులు. మనం ఏమంటాం, ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు అంటున్నాం. అలాగే అనేక రకాలైన జ్యోతులుగా ఉండే నక్షత్రాలను కూడా చేశాడు. కాబట్టి ఇవి అంతా బాగా చేసినాడు కదా. సో చివరిగా చేసిన తర్వాత దేవుడు ఒక మాట అంటున్నాడు. అన్ని కూడా మొదటి రోజున చేశాడు, 2వ రోజు చేశాడు, 3వ రోజు చేశాడు, 4వ రోజు చేశాడు. ప్రతి రోజున చివరిలో ఒక మాట అంటాడు దేవుడు. చేసిన తర్వాత అలా చూసి దిస్ ఈస్ గుడ్ అంటాడు. దేవుడు ఏమంటాడు? చేసిన తర్వాత బాగుంది అంటాడు, బాగుంది అంటాడు. సో ఆయన చేసి చూసి బాగుంది అని చెప్పి డిసైడ్ చేస్తాడు. అలాగా 5వ దినంకి వచ్చేసేటప్పటికి దేవుడు జీవము కలిగి చలించే వాటిని జలాలు పుట్టించాలి. అవి ఏమిటి అవి? చేపలు, తర్వాత మత్స్య అంటే మహామత్స్యాలు, పెద్ద పెద్దవి, జలములు సమృద్ధిగా పుట్టించునుగా కానీ పక్షులు భూమి పైన ఆకాశ విశాలములో ఎగురునుగాక అని. అలాగే మరి దాని జాతి ప్రకారము ప్రతి రెక్కలు గల పక్షిని సృజించను. సో దేవుడు 21వ వచనంలో ఆ నుంచి చూస్తే మనం ఏమన్నాడంటే, అన్నిటినీ పక్షులు, తర్వాత జీవము కలిగి జలములో ఉండే ప్రతి ఒక్క చేపలు, తర్వాత మత్స్యాలు, అన్నిటినీ కూడా దేవుడు సృజించాడు. ఈ పక్షులు భూమి మీద విస్తరించేటట్టుగా వాటిని ఆశీర్వదించాడు. సో ఇవి చేసినప్పుడు కూడా దేవుడు అది 5వ దినాన మంచిది అన్నాడు. 5వ దినాన్ని ఏం చేశాడు? జస్ట్ ఫర్ అవర్ రెఫరెన్స్, ఒకటి జలముల్లో ఉండే రకరకాలైన చేపలు, మత్స్యాలు అన్ని కూడా ఉన్నాయి. తర్వాత అదే రోజు ఇంకేమన్నాడు? పక్షులు, ఆకాశంలో ఎగిరే పక్షులన్నిటినీ కూడా ఆకాశ విషయాల్లో ఎగురును గాక అని చేశాడు. ఓకే, సో ఇప్పటి వరకు దేవుడు భూమి మీద ఇంకా జలాల మీద, రెండోది ఆకాశంలో ఇంకా ఆరిన భూమి మీద ఏమేమి ఉండాలా అనేది ఇంకా రాలే. అందువల్ల 6వ దినం వచ్చింది. ఆరిన భూమి మీద ఉండే జంతువులు, అక్కడ ఉండే ప్రతి రకమైన అడవి జంతువులు, తర్వాత రకరకాలైనవి పశువులు, పురుగులు మీద ఉండేవాడి 6వ దేవుడు వాటి ప్రకారం అన్నిటినీ దాంతో మరి మొదల భాగం అంటే హాఫ్ పార్ట్ అయిపోయింది. ఆ తర్వాత లేటర్ పార్ట్ లో నరుడు కూడా భూమి మీద ఉండాలి కాబట్టి నరుణ్ణి కూడా సృజించాడు. నరుణ్ణి సృజించిన వీటిలాగా కాదు, కానీ దేవుడు మన స్వరూపమందు మన పోలి ఒక్కరు చెప్పండి. వాట్ హ్యాపెండ్ ఆన్ 6th డే? అలా చెప్పకూడదు, కరెక్ట్ గా చెప్పాలి. ఓకే, భూమి మీద సంచరించే జంతువులు, పురుగులు, రకరకాలైన జంతువులు అన్నిటినీ ఆయా జాతి ప్రకారంగా సృజించాడు. అదేవిధంగా మనిషిని కూడా తన స్వరూపంలో దేవుడు సృజించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనిషిని దేవుడు సృజించాడు. అయితే
చివరిగా వాళ్ళందరినీ చేసిన తర్వాత వాళ్ళకి భూమి మీద అన్ని కూడా విత్తనములు ఇచ్చే చెట్లు ఇవన్నీ కూడా ఇచ్చున్నాడు కాబట్టి అవి ఆహారం అవుతాయి అని. భూమి మీద ఉండే జంతువులు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు సమస్త చెట్లు, జీవులకు పచ్చని చెట్లన్నీ ఆహారం అవునని కలిగి దేవుడు తాను చేసింది చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉంది. అస్తమయము ఉదయము అవగా ఆరో దినాన్ని కూడా ఏమన్నాడు యేసయ్య? ఇది మంచిది అని. ఓకే, ఇది ఇంతవరకు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు 2వ అధ్యాయంలో మొదటి భాగానికి వద్దాం. 2వ అధ్యాయం మొదటి భాగానికి వస్తే దేవుడు 7వ దినమున 1వ వచనం, ఆకాశము భూమి సమూహము సంపూర్తి చేయబడింది. ఏం జరిగింది ఇప్పుడు దాకా? ఆకాశము, తర్వాత భూమి, తర్వాత దానిలో ఉన్న సమస్తము సంపూర్తి చేయబడింది. యాక్చువల్గా జలములు కూడా సంపూర్తి చేయబడింది. దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి పని అంతటి మీద 7వ దినమున ఆయన విశ్రమించను. దేవుడు రెస్ట్ తీసుకున్నాడు. అంటే ఆయన చేయాలనుకున్న పనులన్నీ 6 దినాల్లో చేశాడు. 7వ రోజుకి వచ్చేటప్పటికి దేవుడు టేకన్ రెస్ట్. అందువల్ల దాన్ని ఏమంటామంటే విశ్రాంతి దినము. 7వ దినం. 7వ దినం ఏది? మనకు లెక్క ప్రకారంగా వస్తే సాటర్డే అని వస్తుంది. కాబట్టి దేవుడు ఆ దినాన్ని ఏం చేశాడు? విశ్రాంతి దినము. అది దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచిన దినం. ఏలయనగా దానిలో తాను చేసినట్టే సృజించినట్టే అన్నిటిలో నుంచి దేవుడు విశ్రమించాడు. అయితే 4వ వచనం చూస్తే దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి క్రమం, ఉత్పత్తి క్రమము ఇదే. 5వ వచనం, అది వరకు పొలము అందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టు మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేల సేద్యపరచుటకు నరుడు కూడా లేదు. అప్పటి వరకు నేల మీద వర్షం అనేది కురవాల. కాబట్టి చెట్లు ఇవన్నీ కూడా అప్పటికి పొలమందలి ఏ పొదయు భూమి మీద లేదు, ఏ చెట్టు మొలవలేదు. ఏలయనగా దేవుడు అప్పటి వరకు వాన కురిపించలేదు, మనుషుడు కూడా లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపేది. ఆవిరితోనే ఉండేది. సో ఆవిరితో నేలంతా కూడా తడిచింది. అయితే అప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ప్రైజ్ ది లార్డ్. ఇది నరుని చేసిన యొక్క క్రమం. నరుని చేశాడు. కానీ ఇక్కడ 7వ వచనంకి వచ్చేటప్పటికి దేవుడు నేల మంటితో నరుని నిర్మించాడు. అంటే మన యొక్క బేసిక్ మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచి వచ్చింది. దాని నుంచి తర్వాత దేవుడు తన ఆత్మని నాసికారంధ్రములో ఊదినప్పుడు జీవవాయువు ఊదగా నరుడు జీవము కలిగిన ఆత్మ అయ్యాడు. నరుడు ఏమయ్యాడు? చెప్పాలి. జీవాత్మ అయ్యాడు. ఆమేన్. జీవాత్మగా దేవుడు నరుని సృజించాడు. ఇప్పుడు దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాడు. ఇప్పుడు భూమి మీద నుంచి మట్టిని తీసి తర్వాత దేవుడు ప్రత్యేకంగా ఒక తోట నిర్మించాడు. దాని పేరు ఏదేను వనం. దానిలో నరుని తీసుకుని ఉంచాడు. అక్కడ చూపుకు రమ్యమైన ఆహారానికి మంచిదైన ప్రతి వృక్షము, ఆ తోట మధ్యన జీవవృక్షము, మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షము నేల నుండి మొలిపించను. కనుక ఆ తోటలో మరి అన్ని యొక్క ప్రత్యేకమైన చెట్లు ఉన్నాయి, అనేకమైన ఫలాలు ఇస్తాయి. దానిలో ఒక 2 ప్రత్యేకమైన చెట్లు ఉన్నాయి, అవి నేర్చుకోవాలి మనం. వాటి పేరు ఒకటి
జీవ వృక్ష ఫలం, లైఫ్ గివింగ్ ట్రీ. అంటే దాన్ని తింటూ ఉంటే ఇంకెప్పుడు చనిపోరు అన్నమాట. మనిషి ఎప్పటికీ చనిపోరు. అందుకని యేసయ్య పేరు కూడా జీవ వృక్షం అంట, లైఫ్ గివింగ్ ట్రీ. యేసయ్యను కూడా మనం భుజిస్తే, యేసయ్యను తీసుకుంటే మనం ఎప్పటికీ చనిపోం. అందుకని యేసయ్య ఒక మాట అంటాడు కదా, నా యందు బ్రతికిన వాడు ఇంకెప్పుడు కూడా చనిపోడు. కాబట్టి యేసు ప్రభువులో మనం ఉండడం అంటేనే జీవించడం. కాబట్టి మన యొక్క జీవితాలకి అది ఒక ధన్యత, ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ చెట్టులో, ఈ యొక్క తోటలో ప్రత్యేకమైన చెట్లు 2 ఉన్నాయి. వాటి పేర్లు ఏంటి? ఒకటి జీవవృక్ష, రెండవది మంచి చెడు తెలివినిచ్చే వృక్షం. అట్ ద సేమ్ టైం ఆ తోటను తడిపేదానికి ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలు, అంటే ఒక నది అక్కడ నుంచి 4 శాఖలై అక్కడి నుంచి ప్రవహిస్తూ ఉన్నది. అది ఒక ఇంపార్టెంట్. 4 వాటికి 4 ఆ శాఖలకి 4 నదుల పేర్లు ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో షీషోన్, హవీలా దేశం అంతా ఉన్నది, అక్కడ బంగారం కూడా ఉన్నది. రెండోది గీహోన్, రెండో నది పేరు గీహోన్, అది కూషు దేశం అంతటి పారుతుంది. మూడవ నది పేరు కెద్దెకే, అది అషూర్కు తూర్పు వైన ఉన్నది. 4వ నది యూఫ్రటీస్. ఈ 4 నదులు కూడా ఏదైనా తోటలో నుంచి అవి ప్రవహిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అన్ని తయారు చేశాడు కాబట్టి ఈ తోటను కాచుకునే దానికి ఇప్పుడు దేవుడు నరుని తీసుకొని వెళ్ళి ఏదైనా తోటలో సేద్యపరిచేదానికి, దాన్ని కాచేదానికి ఒక పనిముట్టుగా, ఒక ఇన్ఛార్జిగా ఇచ్చాడు, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఇచ్చాడు. అప్పుడు దేవుడు చెప్పిన పనిని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. చెప్తూ ఆయన ఒక మాట అన్నాడని అక్కడ పెట్టాడు తోటలో. అప్పుడు ఆదాముతో ఒక మాట అన్నాడు, ఏమని? ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి, ఏదైనా తినచ్చు. ప్రత్యేకమైన చెట్లు ఒక 2 ఉన్నాయి. ఒకటి జీవవృక్షం చెట్టు, రెండోది మంచి చెడుల తెలివినిచ్చే వృక్షం. ఇవి ఉన్నప్పుడు నీకిచ్చే ఆజ్ఞ ఏంటంటే మంచి చెడులు తెలివినిచ్చే వృక్ష ఫలాలు మాత్రమే నువ్వు తినకూడదు. యు షుడ్ నాట్ ఈట్ ఓన్లీ 1 ఫ్రూట్. అది ఏ చెట్టు ఫ్రూట్? అది మంచి చెడు తెలివినిచ్చే ఫ్రూట్ అన్నమాట. కాబట్టి ఆయనకి దేవుడు 17వ వచనంలో, మనకు 2వ అధ్యాయం 17 చాలా ఇంపార్టెంట్. దేవుడు ఒక శాసనం ఇచ్చాడు. దాన్ని కొంతమంది ఏమంటారంటే మరణ శాసనం అంటారు. మరణాన్ని విధించేది. అయితే దానిలో వెళ్ళాలని కాదు, కానీ దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాడు. మనిషికి దేవుడు ఏం చేస్తాడు? ఫ్రీ విల్ ఇస్తాడు కదా. ఎక్కడ కూడా చూడండి, మనల్ని కట్టిపడేది ప్రతి వాళ్ళకి, బాబు ఇవి చేయాలి, ఇవి చేయకూడదు ఇట్లాగా చెప్తారు. ఎవరు కూడా కట్టిపడేస్తే వాళ్ళు ఏమంటారు? నాకు అసలు స్వేచ్ఛే లేదంటాం, మాట్లాడినివ్వడం లేదు, నాకు అసలు అయ్యే అవకాశం లేదు అని చెప్పేసి. సో అలాంటిది కాకుండా దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. మనం ఏం చేస్తాం? ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటాం, మన జీవితాలను నాశనం చేసుకుంటాం ఆ స్వేచ్ఛ. అలాగా ఇక్కడ కూడా జరిగింది. దేవుడు అక్కడ ఆయనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములు నీవు తినకూడదు అని. అది తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చదువు అని. అలా అన్నప్పుడు ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, వెంటనే 18వ వచనంలో ఒక మాట దేవుడు చూస్తూ ఉన్నాడు. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయాన్ని నేను చేస్తాను. ఇక్కడ దేవుడు తన కార్యములు మనం చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఎందుకంటే
ప్రతిరోజు దేవుడు చేసినప్పుడు మంచిది 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 అని. గాడ్ ఈస్ డూయింగ్ సంథింగ్ అండ్ ఈజ్ ఆల్సో లుకింగ్ ఎట్ దట్ అండ్ సేయింగ్ ఇట్ ఈస్ గుడ్, మంచిది. మొదటి రోజు అన్నాడా, రెండవ రోజు అన్నాడా, మూడో రోజు అన్నాడా, నాలుగో రోజు అన్నాడు కదా, 7వ రోజు కూడా అన్నాడు కదా, 6వ రోజు కూడా అన్నాడు. అయితే 7వ రోజు అనేది విశ్రమించాడు. అయితే ఇంత మంచిది మంచిది చేసిన దాన్ని అంతా చూసిన తర్వాత నరుని దగ్గరకు వచ్చి ఏమన్నాడు, 18వ వచనంలో, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఒంటరిగా ఉన్నాడా? నరుడు ఒంటరిగా ఉన్నాడా? లేడు కదా. చాలా మంది చెట్లు ఉన్నాయి, చాలా వృక్షాలు ఉన్నాయి, చాలా జంతువులు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి కదా. కానీ నరుడు ఇంకా ఒంటరిగానే ఉన్నాడు. అతనికి కంపానియన్ లేదు, అంటే సహాయం లేదు. ఆయన మాట్లాడుకునే దానికి ఏం లేవు, ఆయన సహవాసం చేసేదానికి ఎవరు లేరు. ఇలాగా దేవుడు తనలో తాను. అందువల్ల అదొక్క సారే మొట్టమొదటిగా దేవుడు మంచిది కాదు అని, మిగతా అంతా మంచిది మంచిది మంచిది. వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయదననుకుని. సో ఇప్పుడు స్త్రీని ఏ విధంగా నిర్మించాడు దేవుడు? క్రమంలో సాటి అయిన సహాయం. అంటే ఆదాముకు అవ్వ ఏమవ్వాలి? సాటి అయిన సహాయం. సాటి అయిన సహాయం కొరకే దేవుడు సృజించాడు. ఇప్పుడు ఈ క్రమాన్ని దేవుడు అక్కడి నుంచి కూడా తెలియజేస్తూ వస్తున్నాడు. సో మనం బైబిల్ విశ్వసిస్తున్నాం కాబట్టి బైబిల్లో ఈ యొక్క హెడ్షిప్ ఉంది. దేవుడు నరుని చేసుకున్నాడు, నరుని తర్వాత నరునికి సాటి అయిన సహాయం అని స్త్రీని చేశాడు. సో ఈ క్రమాన్ని మనం పాటిస్తూ నమ్ముతున్నప్పుడు ఆ ఆర్డర్ కూడా మనం నమ్మాలి. లేదు నాకు అట్లా కాదు, నేను రూల్ చేస్తాను, లీడర్గా పెట్టలేదు కదా ఇక్కడ. అవన్నీ చేసిన తర్వాత నువ్వు లీడర్గా ఉండని చెప్పాడా? చెప్పలేదు కదా. సో దేవుడు చేయింది మనం ఎందుకు చేయాలి? సో మనం విశ్వసించే ఈ యొక్క క్రమము, ఈ యొక్క బైబిల్ విశ్వాసంలో దేవుడిచ్చిన క్రమాన్ని మనం ఫాలో అయినప్పుడు దేవుడు ఈ విధంగా సృజించాడు. నరునికి సాటి అయిన సాయం అంటే వీళ్ళు కలిసి మరి అనేక పనులు చేయాలి, అనేకమైన. కాబట్టి ఈ నీడ్ సమ్ హెల్ప్, ఈ నీడ్ సమ్ సపోర్ట్. కాబట్టి కంపానియన్ అన్నాడు. ఏమన్నాడు? వానికి సాటి అయిన సహాయము వాని కొరకు నేను చేసేదను. ఇప్పుడు ఎలాగా చేశాడు అది? దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షి నేల నుండి నిర్మించింది. ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని వద్దకు తెప్పించాడు. అంటే పక్షులని తెప్పించాడు, వాటికి పేర్లు పెట్టించాడు. అలాగే జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టా అదే ఇచ్చాడు. తర్వాత సమస్త పశువులు, ఆకాశ పక్షులు, భూజంతువులు అన్నిటికీ పేర్లు పెట్టాడు. ఇంత చేసినా కూడా ఆదాముకు సాటి అయిన సహాయము లేదు అంటున్నాడు. ఇక్కడ సహాయము దీని గురించి 1 కొరింథీ పత్రిక 11:9 ఒక మాట చదువుకున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. అలాగే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అది అంటే ఇది కొత్త నిబంధనలో ఎందుకు తీసుకొచ్చానంటే ఇక్కడ డిస్కషన్స్ ఎక్కువ అయిపోయినాయి. వాళ్ళు ఎక్కువ, వీళ్ళు ఎక్కువ, వీళ్ళ ముందా వెనకాల ఏదైతే జయించు అనేసి చర్చిల్లో, సంఘాల్లో క్రమం ఎలా ఉండాలి, అందువల్ల వీటన్నిటికీ గొడవలు వస్తూ ఉంటే పౌలు భక్తుడు రాస్తున్నాడు. సో దేవుడు ఇలాగా సృష్టిలో చేశాడు, ఇది క్రమం. ఇలాగా ఒకరినొకరు సహకారులుగా ఉండాలి. వీళ్ళు లీడర్షిప్ కాదు కానీ
దేవుడు లీడర్షిప్ చేయడానికి పిలవలేదు, కానీ సహకారిగా ఆ యొక్క మొత్తం పని అంతటిలో కూడా సహకారిగా ఉండి సపోర్ట్ చేస్తూ సిస్టాన్ని నడపాలి అన్నట్టుగా దేవుడు ఇక్కడ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇది మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అప్పుడు సహాయం లేదు కాబట్టి ఎన్ని జంతువుల పేర్లు పెట్టినా, ఎన్ని పక్షులకు పెట్టినా, ఏ విధంగా చేసినా చివరికి సహాయం లేదు. ఆయనకి కంపానియన్షిప్ లేదు, ఆయనకి తోడు లేదు, ఆయనకి సహాయం ఎవరు కూడా అడగడానికి ఏమీ లేదు. అందువల్ల దేవుడు ఏం చేశాడు, ఇదా మొదట వివాహము అంటారు. గాడ్ హ్యాస్ మేడ్ ఫస్ట్ మ్యారేజ్. ఏదేను వనంలో మొట్టమొదటి మ్యారేజ్ అక్కడే జరిగింది. ఇప్పుడు జరిగే మ్యారేజ్లకి అన్నిటికి కూడా అది మోడల్. దేవుడు దాన్ని ఒక 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 క్రమంలో తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడంటే స్త్రీని సృజించాడు. సృజించడంలో కూడా ఎలాగా చేశాడంటే దేవుడు ఆదామునకు నిద్ర కలగజేసి ఆయన యొక్క పక్కటెముకలలో ఒకదాన్ని తీసి ఆ చోటు మాంసంతో పూడ్చివేసి యెహోవా ఆదాము నుండి తీసిన పక్కటెముకతో స్త్రీని నిర్మించి ఆదాము వద్దకు తెచ్చినప్పుడు ఆదాము నా ఎముకలలో ఒక ఎముక, మాంసములో మాంసం, ఇది నరుల నుంచి తీయబడిన కాబట్టి నారి అనబడు. ఈ విధంగా స్త్రీని చేసి వచ్చినప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు. ఈ యొక్క వీళ్ళిద్దరిని కలిపాడు కదా, తీసుకొచ్చి అవ్వ ఆదాము దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళతో ఒక మంచి మాట అంటాడు. 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉందురు. తన పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకును. ఇక్కడ ఒక నిబంధన, ఒక ఆజ్ఞ, ఒక కట్టడ దేవుడు తెలియజేస్తుంది. ఏంటది? అప్పటి వరకు ఒక ఇంట్లో ఇండిపెండెంట్ గా ఎదిగారు. ఎప్పుడైతే ఒక మ్యారేజ్ దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు ఏమంటున్నాడంటే పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును అంటే ఏమని అర్థం? వీళ్ళందరినీ వదిలిపెట్టేసి భార్యతోనే ఉంటాడు అనేది కాదు అక్కడ అర్థం. అదేంటంటే అప్పుడు దాకా పేరెంటల్ కంట్రోల్లో ఉన్నాడు. అంటే ఆర్డర్స్ అంతా కూడా వాళ్ళు ఇస్తే ఆ ప్రకారంగా చేశారు. ఇప్పుడు ఈయనగా ఒక కుటుంబాన్ని నడుపుకోవాలి కాబట్టి వీళ్ళిద్దరికి కావాల్సింది ఈయన డిసైడ్ చేసుకోవాలి. ప్రతిదానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డాడీ మమ్మీ వాట్ కెన్ ఐ డూ, మాకేదో ఇష్యూస్ అట్లా కాదు. దేవుడు ఏమంటున్నాడంటే నీవు ఆ తల్లి తండ్రిని విడిచి అంటే వాళ్ళ అథారిటీ కింద ఉండమని చెప్పడం లేదు. వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ కేర్ తీసుకోవాలి, అన్ని బాగానే ఉన్నాయి. కానీ అథారిటీని తప్పించి ఇక్కడ ఎప్పుడైతే ఈయన హవ్వాని తీసుకొచ్చి చెప్పిన తర్వాత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై. ఈ యొక్క మీనింగ్ తెలుసుకోలేకుండా కొంతమంది విడిపోతుంటారు, కొంతమంది కలిసే ఉంటారు. ఎవరు ఎట్లా ఉన్నా కూడా రెండు ఉండొచ్చు, పర్వాలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, వాళ్ళ ఆర్డర్స్ కింద జీవించడం కాదు, కానీ ఈయనకి ఒక ఇండివిజువల్ గా జీవించమని ఒక ఆర్డర్స్ ఇస్తున్నారు. పెద్దానికి అప్పటి వరకు అంటే బాబు నువ్వు ఇలాగా చేయాలి, ఈ కోర్స్ చేయాలి, ఈ విధంగా చేయాలి, అమ్మా ఈ విధంగా చేయాలి అని అంటాం. కానీ మ్యారేజ్ లో ఇది చెప్పేది మరలా ఏంటంటే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ మీద ఉండకూడదు. పేరెంట్స్ నేను చెప్పిందే నువ్వు వినాలిరా, సలహా వాళ్ళు తీసుకోవచ్చు, తప్పు కాదు. వీళ్ళు చెప్పింది వాళ్ళు సలహాలు తీసుకోవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆ అథారిటీ ఇస్తున్నాడు, అది మనం ఒప్పుకొని తీరా. ఇది బైబిల్ ప్రకారం, ఇది మన ఇష్టానుసారంగా మనము చేయకూడదు. కాబట్టి ఆ విధంగా వాళ్ళని ఏక శరీరంగా చేసి అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరూ దిగంబరులుగా ఉంటారు. అయితే వారు సిగ్గు ఎరగక ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి మహిమ శరీరాలు ఉన్నాయి, ఇంకా వాళ్ళు మహిమలో నుంచి బయట రాలేదు, దేవుని బిడ్డలుగా ఉంటున్నారు. దేవుని యొక్క గ్లోరీ వాళ్ళ మీద ఫుల్గా ఉంది అక్కడ. కాబట్టి ఈ యొక్క 2వ అధ్యాయంలో మనం నేర్చుకున్న హైలైట్స్ కానీ చూస్తే మొట్టమొదటిది ఏంటంటే 7వ రోజున దేవుడు విశ్రమించాడు. దట్ ఈస్ కాల్డ్ సబాత్, రెస్ట్ డే. తర్వాతది నరుని సృజించాడు. ఎలాగా? నేల మంటి నుంచి
దేవుడు ఆయన చేసి ఆయనలోకి జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ. తర్వాత వాళ్ళకి ఆహారానికి ఇచ్చే అన్ని వృక్షాలు, అన్ని ఫలాలు, అన్ని చెట్లు, అన్ని సమస్తము జీవులన్నిటికీ వాటికి ఆహారం అవుతాయని చెప్పారు. ఇలా చేసినప్పుడు అదంతా కూడా మంచిదిగా ఆయన అన్నాడు. ఎందుకంటే దేవుడు అన్ని చేసి ఆయనకి ఇచ్చినాడు కాబట్టి ఇప్పుడు ఏదైనా తోటలో ఈయన్ని చేసి దాన్ని ఖాయమని చెప్పాడు. ఏమైనా ఆదాము హ్యాపీగా ఉంటాడేమో, కలిసిమెలిసి ఉంటాడేమో అనుకుంటే లేడు. అంతసేపు ఆయన సపరేట్ గా ఉంటున్నాడు. వాటికి పేర్లు చెప్తున్నాడు, వాటిని ఏదో చేస్తున్నాడు, మళ్ళా ఒంటరిగా ఉంటున్నాడు. అప్పుడు అనుకున్నాడు దేవుడు, నేను ఇంటికి ఒక సాటి అయిన సహాయం నేను చేయాలి అని స్త్రీని సృజించాడు. స్త్రీని సృజించి ఆయనలో నుంచి ఒక ఎముకను తీసి పక్కటెముక ఆయన దగ్గరికి తీసుకొచ్చి అది స్త్రీగా తయారు చేసి వాళ్ళిద్దరిని కలుపుతారు. దట్ ఈస్ అ మ్యారేజ్. ఆ మ్యారేజ్ లో దేవుడు ఏమన్నాడు, పురుషుడు ఇక నుంచి తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వాళ్ళు ఏక శరీరం. కనుక ఈ యొక్క 2వ అధ్యాయంలో మనం నేర్చుకున్న పాఠాలను చూస్తే దేవుడు నరుని అలాగే పురుషుడు స్త్రీని చేశాడు. అలాగే వాళ్ళకి ఒక వివాహం, పరిశుద్ధ వివాహం జరిగించాడు. తర్వాత ఆ మ్యారేజ్ యొక్క మెసేజ్ కూడా మనకు తెలియజేశాడు. ఏమని? పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకుంటాడు. ఆయన అథారిటీ సపరేట్ గా వస్తుంది కనుక వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉంటారు. అంతేగాని వాళ్ళ డాడీని చూసుకోవడని, వాళ్ళ మమ్మీని చూసుకోవడని, వాళ్ళని పక్కగా దూరంగా పెట్టేయాలని, వాళ్ళకి ఐసోలేట్ అవ్వాలని ఏం చెప్పలేదు అక్కడ. బట్ అథారిటీ వాళ్ళ యొక్క గైడెన్స్ కిందనే వీళ్ళు జీవించాలని కాదు, ఈయనకు ఒక ఇండిపెండెంట్ గా హీ షుడ్ లివ్ ఆన్ హిస్ ఓన్ అన్నట్టుగా దేవుడు వాళ్ళని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. కాబట్టి ఇలాంటి దేవుని యొక్క క్రమం బైబిల్లోనే ఉంది. ఈ బైబిల్లో ఉండే అన్ని అధ్యాయాలు ఇంత డీటెయిల్ గా మనం నేర్చుకోలేము. అట్లీస్ట్ ఒక 3 అధ్యాయాలైనా క్లోజ్ గా వెళ్ళి ఆ తర్వాత కొన్ని అధ్యాయాలు కవర్ చేద్దాం. ప్రభు ఇట్టి కృపని మనకు అనుగ్రహించినందుకు ప్రభు వందనాలు చెల్లిస్తూ, ఈరోజు ఇంతవరకు మనం నేర్చుకునే పాఠాలను బట్టి ఇంకా మీలో ఎవరికైనా డౌట్లు కానీ ఇంకా ఏమన్నా తెలుసుకోవాలని కానీ ఏదైనా ఉంటే 2-3 నిమిషాలు మనం ఉన్నది, టైం అయితే ఉంది, నేర్చుకుందాం. ఆ తరువాత మనము ప్రార్థనలో చేసుకుందాం. ఎందుకంటే మొదట మనం ప్రార్థన చేయలేదు, అప్పుడు 2-3 ప్రార్థన చేద్దాం. ఫస్ట్ విల్ గివ్ ఓన్లీ ఫర్ ఎనీ డౌట్స్. కరెక్ట్. అలాగా డౌట్లు రావాలి. విశ్రాంతి దినం అంటే సబ్బాత్ అంటారు. అంటే ఇశ్రాయేల్కి అప్పటి వరకు కూడా దేవుడు ఒక నియమంగా ఇచ్చాడు. దేవుడు ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా అది సాటర్డే. దాన్ని ఇశ్రాయేల్కి ఒక కట్టడిగా, అది చాలా పర్టికులర్ గా ఫాలో అవ్వాలి. దానిలో ఏ నరుడు కూడా పని చేయకూడదు అని చాలా ఆజ్ఞలు ఇచ్చారు. దట్ ఈస్ నాట్ సండే. విశ్రాంతి దినం అంటే సాటర్డే, సబ్బాత్. అందుకని యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన సాటర్డేనే ఆ యొక్క సునగోగ్కి వెళ్ళేవాడు, ఆ టెంపుల్స్కి వెళ్ళేవాడు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు గుమికూడేవారు, గ్యాదర్ అయ్యేవారు. అయితే మనకు ఆదివారం ఎందుకు వచ్చింది? అదే కదా నీ ప్రశ్న, అసలు ప్రశ్న అది. అయితే దేవుడు ఏదైతే చేసి క్రమం చేసినాడో అది దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినం కూడా ఒక కట్టడ, ఒక ఆజ్ఞ, పాటించాలి, ఖచ్చితంగా పాటించాలి. ఆజ్ఞలు 10 ఆజ్ఞలు లేదా? చూడండి ఎక్సోడస్ నిర్గమాకాండం 20వ అధ్యాయం
చదువు 20వ అధ్యాయం. కాదు, విశ్రాంతి దినాన్ని గురించి ఒక్క మాట చదువుకుంటాం. అన్ని అధ్యాయాలు ఆయన చదువుకుంటాడు, మనం చెప్పాల్సింది ఒకటే కదా. 11వ వచనం కదా. పదవ వచనం చదువుకున్నాం. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. ఇప్పుడు 8, 9, 10, 11 డీటెయిల్డ్ గా ఉంది. ఇంత డౌట్ రాకూడదు మీకు, నేను చదువుకునే. అందుకని మనం క్రమంగా వెళ్తున్నాం. ఇవన్నీ కూడా చదువుకొని వెళ్ళేటప్పటికి మనకు అన్ని కూడా తెలుస్తాయి. కాబట్టి ఇక్కడ ఇచ్చిన కాబట్టి అదాజ్ఞల్లో ఉంది. అయితే మనం ఎందుకు అది పాటించడం లేదంటే, అది ఒక కట్టడ ఇశ్రాయేల్కి ఇచ్చారు. ఇప్పుడు ఇశ్రాయేల్కి ధర్మశాస్త్రం పాటించాలి. ఈరోజు మనం ధర్మశాస్త్రం కింద లేము. ధర్మశాస్త్రం ఎవరు నెరవేర్చారు? ధర్మశాస్త్రం అంతటి కూడా నెరవేర్పు యేసుక్రీస్తు. అందుకని యేసయ్యను అంగీకరించాలి మనం. యేసయ్య ద్వారానే మనకు నిత్య జీవం. 10 ఆజ్ఞలు మనం పాటించలేము. 10 ఆజ్ఞలు పాటించడం కరెక్టే, కానీ దాన్ని పాటించడం వీలు కాదు. అందువల్ల ఏ నరుడు తనంతట తానుగా నీతిమంతుడిగా అవలేడు కనుక యేసు ప్రభువే వచ్చి అందరికి ప్రతిగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. అందువల్ల యేసు ప్రభు అందరికీ ప్రభు, అందరికి. ఓకే, కాబట్టి ఆయన అందరికీ నెరవేర్చి ఆయన అవన్నీ కూడా జయించి తిరిగి లేచిన దినం పునరుద్ధాన దిన ఆదివారం వచ్చింది కనుక మనం ఆ యొక్క ఆదివారాన్ని ఆరాధన దినంగా పెట్టాం. అలానే ఆ రోజే చేయాలి అనేది కాదు, కానీ వీ వర్షిప్ ఆన్ ఆల్ డేస్. కానీ ఆదివారం అనేది పర్టికులర్ గా ఆయన పునరుద్ధానుడయ్యాడు, మనకు ఒక జీవాన్ని ఇచ్చినాడు కాబట్టి మనం ఏం చేస్తాం? ఆరాధనగా పెట్టుకుంటాం. అంతేగాని సబ్బాతు, ఆ విశ్రాంతి దినం అది ఇశ్రాయేల్ వరకే, ధర్మశాస్త్రంలో కట్టడం. నువ్వు వెళ్ళి నేను ధర్మశాస్త్రం కూడా చేస్తాను, ఆ తర్వాత మరలా ఇక్కడికి వచ్చి ఆదివారం కూడా చేస్తాను, అట్లా కాదు. ధర్మశాస్త్రం చేసేవాడు ధర్మశాస్త్ర కార్యాల ద్వారా అతను నీతిమంతుడిగా తీర్చబడు. ధర్మశాస్త్రంలో ఏ ఆజ్ఞ తప్పిపోయినా నువ్వు మరణ శిక్ష. కాబట్టి ధర్మశాస్త్రం నెరవేర్చలేదు కనుక మనిషికి యేసు ప్రభు కృప ద్వారా జీవాన్ని ఇస్తుంది. ఓకే, ఇంకా ఎవరైనా ఉన్నారండి? నీకు అర్థమైందా? అట్లీస్ట్ ఇంకా డౌట్ గానే ఉంది. ఇంకేంటి చెప్పు. అంకుల్ మిడిల్ లో రెఫరెన్స్ చెప్పారు, 1 తిమోతి అని, ఒకసారి చెప్పరా? 1 తిమోతి చదవండి. రిఫరెన్స్ చెప్పరా ఒకసారి? 1 తిమోతిదా? ఓకే ఓకే. 1 తిమోతి 2వ అధ్యాయం 13 వచనం, 2:13. 1 తిమోతి 2nd chapter 13th verse. కొరింథియన్స్ లో కూడా ఒకటి చెప్పారు మీరు. కొరింథీయులది 1 కొరింథీ 11వ అధ్యాయం 9వ వచనం, 11 verse 9. ఓకే, ఓకేనా? ఓకే. రెగ్యులర్ గా రండి, మీకు ఉపయోగపడుతుంది. మీరు ఆన్ అండ్ ఆఫ్ వస్తే ఉపయోగం ఉండదు. అర్థమైందా? ఇంకా ఏమైనా ఉన్నాయా? ఫర్ 2 days, 2 days కాకపోయినా ఈ 1st chapter 2nd chapter అయిపోయినట్టు. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా అర్థమై ఉంటుంది, ఎందుకంటే ఈరోజు కూడా రివ్యూ జరిగింది. సరే, ఇంకా రేపటి నుంచి మళ్ళా కొత్త ఏం కాదు, మీరంతా పాత అయినట్లే కదా. ఇంకా ఎవరికైనా, ఎనీబడి? ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క బైబిల్ స్టడీ అనేది కంటిన్యూస్ గా చేసుకుని వెళ్తాం. కాబట్టి అందరూ సమయానికి రండి. ఈరోజు కూడా కొంత ఆలస్యమైంది కాబట్టి ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మ్యూట్ లో ఉన్న వాళ్ళు ఒకరు ప్రార్థన చేయండి.
ఎవరైనా పర్వాలేదు. మీట్ లో ఉన్నవాడు, జూమ్ లో లింక్ లో ఉన్నాడు, ఒకరు ప్రార్థించు. చేయగలిగిన వాళ్ళు చేయండి. ఇప్పుడు విన్న పాఠం మీద అందరూ అర్థమయ్యేటట్టుగా ప్రార్థించండి. మేరీ సిస్టర్ ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మా ప్రార్థన చేయండి. ఓకే. స్తోత్రములు మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తివంతమైన తండ్రి, అద్వితమైన దేవ, ఆలోచనకర్తమైన దేవ, పరిశుద్ధ దేవ, నీకే వందనాలు 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 వందనాలు. స్తుతుల మీద ఆసీనుడమైన తండ్రి, వందనాలు నాయన. ఈ యొక్క పరిశుద్ధ దినమును నాయన ప్రభ నా తండ్రి, అయ్యా నా తండ్రి జూమ్ ద్వారా నా తండ్రి ప్రభ నీ వాక్యాన్ని ప్రభ మరి ప్రభ నువ్వు అనుగ్రహిస్తున్న భాగ్యమును బట్టి వందనాలు నాయన ప్రభ. మరి నీ ప్రియబిడ్డ ద్వారా మాకు ఇచ్చినటువంటి ప్రభ ఆత్మీయ ఆహారాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఆది కాండంలో ఉన్నటువంటి ప్రభ మరి లోతైన మర్మంలో తెలుసుకోవడానికి నాయన ఆ బిడ్డని జ్ఞానముతో నింపి ప్రభ మాకు ఇచ్చినటువంటి కృపకే వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి ప్రభ. నీ యొక్క నా తండ్రి ప్రభ లోతైనటువంటి ప్రభ ప్రతి విషయమునైనా మా హృదయంలో ధ్యానిస్తూ నాయన నా తండ్రి ప్రభ మమ్మల్ని నిర్మించిన దేవ నా తండ్రి ప్రభ నీ యందును భయభక్తులు కలిగి జీవించిన సహాయము దయచేయండి నైనా. ఆదాము నుంచి ప్రభ మరి ఇప్పటి వరకు నైనా ప్రభ నువ్వు ఇచ్చినటువంటి కృపలను బట్టి వందనాలు నైనా. నీ వాక్యానికి సారంగా మేము జీవించడానికి సహాయము దయచేయండి ప్రభ. మరి నా తండ్రి ప్రభ నా దేవ ఇచ్చినటువంటి వాక్యమును నైనా ప్రభ సరిదిద్దుకోవడానికి సహాయము దయచేయమని వేడుకొచ్చున్నాము తండ్రి. అయ్యా ప్రతి బుధవారము నైనా ప్రభ మీరు మాతో మాట్లాడుతున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. ప్రభ మా పాదముకు నీ వాక్యం దీపమై ఉన్నదని సెలవిచ్చిన దేవానికి వందనాలు స్తోత్రములయ్యా స్తోత్రములు నాయన ప్రభ. వచ్చినటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించండి, కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాము నాయన ప్రభ. ఈ వాక్యాన్ని నా తన హృదయంలో భద్రపరుచుకుని ఆ రీతిగా జీవించడానికి సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎవరి ప్రార్థన వాళ్ళతో ముగించుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడ మహాపరిశుద్ధుడా యేసయ్య నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. నైనా ఇదిగో నైనా మేము బైబిల్ స్టడీ చేస్తుండగా ప్రతి ఒక్క మాట తలంపు అది నీ చిత్తానుసారంగా మా జీవితాల్లో మేము అన్వయింపు చేసుకునే విధంగా మా జ్ఞానాన్ని దయచేయండి. ఆయన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. ఇదిగోనైనా 6 రోజులు మీరు నైనా పని చేసి సృష్టి అంతటిని ముగించి 7వ రోజు విశ్రమించినట్టుగా మేము చూస్తున్నాం ప్రభా. అలాగే నరుని ఒక ప్రత్యేకమైన విధానంలో మీరు నిర్మించుకున్నారు. నేల మట్టి నుంచి తీసి నాసికారంధ్రంలో జీవవాయువు ఊదుగా ఆయన నరుడు జీవాత్మ అయిందన్నాడు. అవును ప్రభా. అలాగే ఆయన అనేకమైన సందర్భాల్లో ఆయన ఆదాముకి సరైన సహాయాన్ని గురించి వెతికినప్పుడు ఆయనకు దొరకలేదు. చివరిగా మీరే ప్రభా నాయన సాటి అయిన సహాయం కొరకు ప్రభా ఆదాముల నుంచి హవ్వను తీసుకుని వచ్చారు ప్రభా. ఆ యొక్క క్రమము మేము తెలుసుకోవాలి ప్రభా. ఆయన మొదటగా మీరు ప్రభా సృష్టి అంతా చేసినారు ప్రభా. నరుని ప్రభా సృజించినప్పుడు ప్రభా ఒక ప్రత్యేకతను ఇచ్చారు ప్రభా. నాయన నీకు వందనాలయ. అలాగే తండ్రి నాయన స్త్రీని సృజించినప్పుడు ప్రభా వాళ్ళిద్దరూ నాయన ఏక శరీరం అవుతారు. వాళ్ళు ఒక ప్రత్యేకమైన అథారిటీ కింద ఉంటారు. వాళ్ళని ప్రభా ఎవరు కూడా మరి నాయన అథారిటీలో డిస్టర్బ్ చేయకూడదని విధంగా ప్రభా మాకు తెలియచేశావు. నీకు వందనాలు. అలాగే తండ్రి ప్రత్యేకంగా ఆయన నరుడికి ఇచ్చిన ఆజ్ఞ ప్రత్యేకంగా ప్రభా నాయన నీవు యొక్క వృక్ష ఫలాన్ని తినకూడదని ప్రభా, తినుదినము నిశ్చయంగా చనిపోతావని ఒక ఆజ్ఞ కూడా ఇచ్చినావు ప్రభా. నువ్వెంత ఫ్రీడమ్ ఇస్తావో, ఎంత నైనా మాకు నైనా స్వేచ్ఛనిస్తావో మేము తెలుసుకున్నప్పుడు మీకు రుణపడి ఉంటాం ప్రభా. మీకు లోబడి ఉండాలని మాకు స్వేచ్ఛనిచ్చారు. మీరు ఖర్చు పడలేదు కనుక ప్రభా ఆ స్వేచ్ఛను సరిగా వాడుకునేదానికి కృప దయచేయండి, దీవించి బలపరచండి. అలాగే ఈ యొక్క బుధవారం అయినా ఈ యొక్క బైబిల్ స్టడీలో ఆయన కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. రావాల్సిన ప్రతి ఒక్కరు నడిపించండి, దీవించి ఆశీర్వదించి మహిమ పొందండి. అన్ని విషయాల్లో మీకు మహిమ చెల్లిస్తూ ఈ యొక్క ప్రత్యేకమైన ఈ కూడికని దీవించి ఇంకా అనేకులు చేరి నేర్చుకునే దానికి కృప దయచేయమని ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమానం చేరిన మనకును ఈ యొక్క బైబిల్ స్టడీలో చేరిన బిడలకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడేండను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ.